ఈరోజు మనం కారం గురించి తెలుసుకుందాం. నేను కారం గురించి చెప్పగానే మా సోదరిమణులంతా ఏమంటారంటే, లేదు రామకృష్ణ గారు, మీరు మిగిలినట్లు వంక పెట్టచ్చు, కానీ మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటామండి, కారం గురించి మీరేం తప్పట్లేరని చెప్తారు. ఎలా చేస్తున్నారమ్మా నేను అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, లేదండి మా ఆయన్ని హోల్సేల్ మార్కెట్ పంపించి ఎండుమిరపకాయలు కొనిపించామండి. ఆ ఎండుమిరపకాయలు తీసుకొచ్చినాక మా ఆయన కారం మిల్లు దగ్గర జాగ్రత్తగా కళ్ళకి ఇలా పెట్టుకు మరి కూర్చుని కారం పట్టించుకొచ్చారండి, కాబట్టి మేము సేఫ్ అండి అంటారు. నిజమే, మీరు చేయించిన ప్రొసీజర్ కరెక్టే. కానీ మీ ఆయన హోల్సేల్ మార్కెట్లో ఎండుమిరపకాయలు కొన్నారు కదా, ఆ ఎండుమిరపకాయలకు ఒక చరిత్ర ఉంటుంది కదా, ఒక్కసారి ఆ హిస్టరీకి వెళ్దాం. ఒక పచ్చిమిరపకాయ చెట్టుకి పువ్వు నుంచి పిందగా మారిన స్టేజ్లో సపోజ్ ఇంత బయటకు వచ్చింది. దానికి పురుగు మందులతో స్నానం చేయిస్తారు. పచ్చిమిరపకాయ చెట్టుకి తరచుగా పురుగు మందులతో స్నానం చేయిస్తారు. స్నానం అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, పైపైన జలరు, వీళ్ళు కొట్టిన దాంట్లో కేవలం 1% మాత్రమే మొక్క మీద ఉంటే 99% భూమిలోకి దిగిపోతుంది. దురదృష్టం జరిగేది అది. సో మీరు కొట్టిన లేయర్ దెబ్బకి ఈ పైనుంచి పురుగు మందు డ్రాప్గా ధారలుగా ముందు కారిపోతుంది. తర్వాత ఆ ధార స్లో అవుతుంది. స్లో అయిన తర్వాత ఒక్కొక్క డ్రాప్ పడుతుంది పైన ఇంత కలెక్ట్ అయ్యి. కాసేపు అయిన తర్వాత ఒక సగం డ్రాప్ ఒకటి ఏర్పడుతుంది, ఇక్కడ హాఫ్ డ్రాప్. ఇది కింద పడాలంటే పైనుంచి కొంత బలం కావాలి దీనికి. కానీ ఆ బలం పైనుంచి అయిపోబట్టి ఈ హాఫ్ డ్రాపు ఇక్కడే ఉంది కదా, ఇది తోట ఎక్కడ ఉంటుంది, గాలిలో ఉంటుంది. ఆ గాలికి ఇక్కడే ఆవిరైపోతుంది. 4 రోజుల్లో మళ్ళీ ఇంత పెద్ద అవుతుంది. మళ్ళీ పురుగు మందుతో స్నానం చేస్తారు, కారాల్సినంత కారిపోతుంది, మళ్ళీ హాఫ్ డ్రాప్ అలా ఉంటుంది. అది మళ్ళీ పైనుంచి సపోర్ట్ లేకపోవటం వలన ఓపిక లేక కింద పడదు, ఇక్కడే గాలిలో ఆవిరైపోతుంది. ఇలా ఒక పచ్చిమిరపకాయ పింద నుంచి పండు మిరపకాయ మారే వరకు కనీసం మినిమం 25 సార్లు 25 పురుగు మందుల లేయర్లతో కనీసం నిండి ఉంటుంది. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 36 కూడా దాటింది. అందుకనే వ్యవసాయ అధికారులు కూడా ఈ సంవత్సరం ఏం రికమెండేషన్ చేస్తున్నారంటే, కారం వాడుకునే వాళ్ళకి అంతకుముందు పాత కారం ఉంటే వాడుకోండి, తాజాగా పట్టినట్టు వద్దని కూడా చెప్తున్నారు. అంటే పురుగు మందుల మోతాదు అంత ఉంది. మామూలుగా ఒక పండు మిరపకాయ ఎండు మిరపకాయ కింద మారాలంటే ప్రాసెస్ ఏంటి? పండు మిరపకాయ కోసిన తర్వాత కల్లం అంటాం, లేకపోతే ఒక పెద్ద ఆవరణలో తీసుకుని ఎండబెడతారు. ఎర్రటి ఎండకి దాన్ని ఇటు అటు తిప్పుతారు. ఆ తిప్పినప్పుడు ఆ ఎండకి కాలి ఆ పండు మిరపకాయ కాస్త సహజమైన ఎండు మిరపకాయ కింద మారుతుంది. అలా సహజంగా ఎండకి ఎండు మిరపకాయగా తయారైన పండు మిరపకాయని కనుక మీరు ఇలా పెట్టి ఇలా అంటే చిన్న ముక్కలకి విడిపోతుంది. జస్ట్ ఒక 10 ముక్కలు చేయమంటే ఎండుమిరపకాయని జస్ట్ ఇలా ముక్కలు ఇరిచేయచ్చు. ఇది గతంలో ఉండేది. మీరు గమనించి ఉంటారు, ఒక 10-15 ఏళ్ల క్రితం ఎండుమిరపకాయలు పెట్టిన డబ్బా చూస్తే చిన్న ముక్కలు ఇరిగిపోయి కింద ఉండేవి. అంటే ఏంటి, ఇలా కొట్టినా సరే పగిలిపోయేంత స్టేజ్లో ఉండేవి, ఎందుకంటే ప్రాపర్గా ఎండే కాబట్టి. ఇప్పుడు చూస్తున్నారా మీరు? ఇది చూస్తున్న వాళ్ళందరూ ఒక్కసారి మీ వంటింట్లోకి వెళ్ళి ఒక ఎండుమిరపకాయ తీసుకొచ్చి ఒకసారి చూడండి. నేను జస్ట్ ఒక ముక్క ఇలా విరిచేయమని చెప్తాను, చూడండి ఒకసారి. ఇలా అంటారు, వంగుతుంది, రబ్బర్ సాగినట్టు సాగుతుంది. మీరు దాన్ని లాగుతారు, గుంజు చూడండి, రాదు. అదేంటి, ఇలా అంటే విరిగిపోవాల్సిన ఎండుమిరపకాయ వంగిపోతుంది ఏంటి, సాగిపోతుంది ఏంటి రబ్బర్లాగా? ఎందుకు అలా జరుగుతుంది గమనించారా? కత్తిరి పెట్టి కట్ చేయాల్సి వస్తుంది కర్మ. కత్తిరి పెట్టి కట్ చేసి ముక్కలు వేయాల్సిన కర్మ దాపురించింది. ఎందుకు జరుగుతుందంటే, పండు మిరపకాయల నుంచి ఎండుమిరపకాయలు అనే ప్రాసెస్లో ఎండ ఉంది కదా, ఆ ఎండటం అనేది తీసేశారు. టైం బిజీ కదా అంతా. ఈ పండిన పండు మిరపకాయల పంటని బస్తాల్లోకి ఎత్తి గోడౌన్లో పడేస్తారు. ఆ గోడౌన్లో గాలి వెలుతురు లేదు. వాటిపైన పిల్లులు కానీ ఎలుకలు కానీ పందికొక్కులు కానీ ఇటు ఫైటింగ్లు, కాపరాలు, ఒకట్లు, రొళ్ళు మొత్తం వాటి మీదే. సహజంగా ఒక పండు మిరపకాయ ఎండకి ఎండు మిరపకాయగా మారాల్సిన చోట ఆ ముక్కిపోయిన వాతావరణంలో ఒక రకంగా ఉడిలిపోయినట్టు అయ్యి అలా ఎండుమిరపకాయ మారుతుంది. అలా ఎండుమిరపకాయ మారింది హోల్సేల్ మార్కెట్కి వెళ్తే చూడండి, దాంట్లో 26 లేయర్లు, కనీసం 25 లేయర్ల పురుగు మందు అలానే ఉంటుంది. అలా ఎండనే ప్రాసెస్ కూడా లేదు. మీరు దాన్ని తీసుకొచ్చి మీ ఆయన దాన్ని కారం మిల్లు ఇంత దగ్గర కూర్చొని ఆడిచ్చినా మీరు ఏం పెడుతున్నారంటే, 3 పూట్ల మీ ఫ్యామిలీ మెంబర్లకి 3 పూట్ల మీరు కాలకోట విషయాన్ని పెడుతున్నారు. ఇవాళ చిన్న పిల్లల్లో క్యాన్సర్లు, అలానే ఇంత సంవత్సరం పిల్ల, నెల పిల్లలు, 2 నెలల పిల్లలు, 6 ఏళ్ళ పిల్లలు, ఇంజనీరింగ్ చదివే పిల్లల్లో క్యాన్సర్లు వస్తున్నాయంటే ప్రధాన కారణాల్లో ఇంట్లో తల్లి చేతి మీదుగా లేదా భార్య చేతి మీదుగా పెట్టే కారం కూడా ఒక ప్రధాన కారణం. మరి ఏం చేయాలి? దీని సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే, ఈ కారం బారి నుంచి మీరు తప్పించుకోవాలంటే పెప్పర్ని ఆల్టర్నేటివ్గా తీసుకోండి.
పెప్పర్, మిరియాల్లో మీరు ఎక్కువ కల్తీ చేయలేరు. మిరియాల్లో కూడా నల్ల మిరియాలు, తెల్ల మిరియాలు ఉంటాయి. తోక మిరియాలు అంటారు. తోక మిరియాలు ఎక్కువ ఉమెన్కి అర్థమవుతుంది. తోక మిరియాలు చాలా అద్భుతమైనవి. మీరు ఒరిజినల్ ఆడాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మిరియాల్లో బొప్పాయి గింజలు కలిపి కల్తీ చేస్తున్నారు. అది నాణ్యతా ప్రమాణాలు సరిగ్గా పాటించని స్టోర్స్లో జరగచ్చు, కానీ మీరు అత్యున్నత ప్రమాణాలు పాటించే లేదా ఆర్గానిక్ షాప్స్లో కానీ లేదా వీటిల్లో కానీ వెరిఫై చేసి వచ్చినవి ఉంటాయి. మీరు వెరిఫై సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. లేదా మీరు కొరుకు చూసినా ఆడాళ్ళు కనిపెట్టి చెప్పేయగలరు గింజలు కనుక కల్తీ అయితే. తెల్ల మిరియాలు కానీ, నల్ల మిరియాలు కానీ, వైట్ పెప్పర్ కానీ, బ్లాక్ పెప్పర్ కానీ మీ ఇష్టం. అలా చేసుకుని కారానికి ప్రత్యామ్నాయంగా వాడుకోండి. ఎందుకంటే వాటిలో కల్తీ చేయలేరు. తోక మిరియాలు అయితే మరీ మంచిది. లేదండి కారం కూడా వాడాలి తప్పదని మీరు అనుకుంటే అదే ఎండుమిరపకాయలు ఏం చేస్తారంటే మీరు కొట్టులోంచి తీసుకొచ్చిన తర్వాత ఎర్రటి ఎండలో సుమారు ఒక 3 వారాలు ఉంచండి. ఇప్పుడు ఇలాంటి సమ్మర్ ఎండలు లాంటివి ఉంచి మొత్తం తిప్పిన తర్వాత బాగా ఇదైన తర్వాత ఆ సూర్యరశ్మికి అందులో ఉండే ప్రభావం అంతా పోయిన తర్వాత మ్యాక్సిమం కారం మిల్లుకి పంపించే ముందు కూడా మీరు దాన్ని మంగళం లేదా మూకుడు అంటాం కదా, దాంట్లో వేయించండి. నల్లగా మాడేటట్టు కాదు, జస్ట్ పొగలు వచ్చే విధంగా వేయించి చల్లారిన తర్వాత కారాన్ని పంపించి దాన్ని మితంగా వాడుకోండి. పెప్పర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తొందరగా అలవాటు పడతారు. మీరు ఇందులో వేసుకుంటే జల్లుకుంటాం కూడా ఈజీ. ఔషధ గుణాలు, పెప్పరిన్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది, అందులో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి మనకి హాని చేసే ఆ కారాన్ని మనం తొందరగా వదులుచుకోగలిగితే చాలా మంచిది. లేదు కారం వాడదలుచుకున్న వాళ్ళు మీకు ఓన్గా మీ డాబా మీద కానీ ఎక్కడైనా కానీ దేశవాళీ విత్తనాలు తీసుకుని మీరే కుండీల్లో పెడితే చక్కగా ఒక్కో చెట్టు మీరు చిన్న కుండీలో పెట్టినా పెద్ద చెట్టు అవుతుంది. ఆ చెట్టు కాయల్ని పండు మిరపకాయ అయ్యే వరకు మీరు ఉంచి మీరే ఎండలో పెట్టుకుని మీ ఇంటి అవసరాలకు ఎంత ఉంటుందో అంతవరకు మీరు చేసుకోండి. అలా చేయటం తప్ప బయట కొన్న ఏది కూడా మనకు గ్యారంటీ లేదు. మీకు 1 ఎకరం పొలం ఉంటే మీ ఎకరంలో నేను నాణ్యత ప్రమాణాలతో వేస్తాను, ఆర్గానిక్ వేస్తానంటే అది అవ్వదు. చుట్టుపక్కల అందరూ ఆర్గానిక్ కాకుండా కెమికల్ మందులు వాడుతున్నప్పుడు మీది ఆర్గానిక్ అవ్వాలంటే కుదరని పని. అది ఒక జిల్లా యూనిట్గా లేదా ఒక రాష్ట్రం యూనిట్గా లేదా హై ఆల్టిట్యూడ్ ఉండే కొండ మీద ఉండే ఏరియాలని హిమాచల్ ప్రదేశ్లో లేదా అలాంటి ఎత్తులో ఉండే ప్రదేశాల్లో చేయాలి తప్ప మనకుండే మాగాణిలో కానీ మెట్టలో కానీ మనకు సాధ్యపడే విషయం కాదు. ఇది ప్రభుత్వాలు తలుచుకుని మొత్తం పురుగు మందులంతా బ్యాన్ చేసి కంప్లీట్గా ఒక ఏరియాను వాళ్ళు అండర్టేక్ చేసుకుని ఆ ఏరియా మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలో చేయించి మంచి రేట్ ఇచ్చి కొనిచ్చి చేస్తే అవుతుంది తప్ప ఇప్పట్లాగా ఎవరి పంటలు కొనే వ్యవస్థల్లో అది కల్లో కూడా ఆర్గానిక్ అనేది జరగదు. మన పిల్లలకు 3 పూట్ల కాలకోట విషయం మనం ఇచ్చే కారం ద్వారా వెళ్తుంది. కాబట్టి మహిళలందరూ ముందు తక్షణం మేల్కొని దాన్ని దీంతో రీప్లేస్ చేసుకోండి.